హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటప్పుడు, పండగలప్పుడు, ఇంకా ప్రసాదంగా కూడా ఈ పూర్ణాలను చేసుకుంటారు. కొన్ని చోట్ల దీనిని పూర్ణం బూరెలు అని కూడా పిలుస్తారు. మీరు ఈ రెసిపీని ఏమని పిలుస్తారో కమెంట్లో చెప్పండి. అయితే ఈ పూర్ణాలు చేసే సమయంలో అందరికీ బొండం పగిలి పూర్ణం బయటకు వస్తుంది. అందుకని ఇది చేయడం కష్టం, ఆయిల్ అంతా స్పాయిల్ అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో, పర్ఫెక్ట్ కొలతలతో ఈ పూర్ణాలను చేయడం వల్ల లోపల ఉన్న పప్పు కానీ, పైన ఉన్న పిండి కానీ ఏది పగలకుండా, చెడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నా ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరీ ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ పూర్ణాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి టీ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ స్టోర్ బియ్యం యూస్ చేస్తున్నాను. స్టోర్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటుంది, లేదంటే నార్మల్ బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు. సేమ్ గ్లాస్తోనే ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోండి. ఇవి రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. వీటిలోకి వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే కనీసం 8 గంటలైనా నాననివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నేను అన్నిటినీ ఒకేసారి నానబెట్టుకుంటున్నాను, లేదంటే ఈ పప్పుని ఒక గంట నానబెట్టుకున్నా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్కి చూడండి, బియ్యం మినపగుళ్ళు బాగా నానిపోయాయి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోండి. మరీ దోశ పిండిలా పల్చగా కాకుండా మనం బోండాలకు పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం వంట సోడాలు లాంటివి ఏమీ యూజ్ చేయడం లేదు, అయినా కూడా బాగా పొంగుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. చూడండి, పచ్చిశనగపప్పు కూడా బాగా నానిపోయింది. ఇలా పట్టుకొని వత్తగానే ముక్కలుగా అవ్వాలి. ఇలా అయ్యింది అంటే పప్పు బాగా నానింది అని అర్థం. ఇప్పుడు దీనిని కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. మనం 1 కప్పు పచ్చెనపప్పుని తీసుకున్నాం కదా, 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీయండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన పప్పుని స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా వంపేయండి. ఇలా వంపేసిన వాటర్ని వేస్ట్ చేయకుండా పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ యూజ్ చేసుకోవచ్చు. పప్పు ఇలా చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోయేలా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ పప్పును వేసుకొని ఒక గరిటె సహాయంతో ఇలా మ్యాష్ చేసుకుంటే మెత్తగా మెదిగిపోతుంది. ఇలా మ్యాష్ చేశాక మనం పప్పు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే బెల్లం తీసుకోవాలి. మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేశాక ఒకసారి బాగా కలపండి. బెల్లం అంతా కరిగిపోయి పప్పు ఇలా కొంచెం వాటరీగా అవుతుంది. ఈ టైంలో 4-5 యాలక్కాయలను దంచి వేసుకోండి. దీనిని మరికొంతసేపు కలుపుతూ ఉడికించుకుంటే కొంతసేపటికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా అయ్యిందంటే పప్పు ఉండలు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్లే. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పప్పును ఉండలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇలా కొంచెం పప్పును తీసుకుని చేత్తో ఉండలా చేసినప్పుడు ఈ విధంగా బాల్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పప్పును ఒకసారి కలిపి కొంత పప్పును చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలను ప్రిపేర్ చేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలను అయితే ప్రిపేర్ చేశాను. రెండింటిని చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. చూడండి, నేను ఇలా ఉండల్ని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉండలలో ఒక్కోదాన్ని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలోకి తీసుకొని ఉండ అంతా కవర్ అయ్యేలా పిండి పట్టించండి. తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా పిండిని గిన్నె అంచులకి ఇలా లాగితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం పిండిని నూనెలో వేయగానే 1 సెకండ్ ఉండి పైకి తేలాలి.
ఆయిల్ ఆ మాత్రం కాగితే సరిపోతుంది. అలా ఉన్నప్పుడు పూర్ణాన్ని నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఉండ వేసిన తర్వాత వెంటనే కదిలించకండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కొంచెం నూనెను ఇలా పైన కూడా వేయండి. అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసినప్పుడు పిండి అంటుకోకుండా పూర్ణం పగలకుండా ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ పూర్ణాలన్నిటినీ కూడా రెండో వైపుకి టర్న్ చేయండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, పూర్ణం ఎక్కడా పగలకుండా చక్కగా ఫ్రై అయ్యి ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా ఇలా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్ణం వేసే అప్పుడు పిండి కనుక మీకు ఎక్కడైనా అంటుకోలేదు అనిపిస్తే కొంచెం పిండిని తీసి ఇలా అంటించండి. ఇప్పుడు మనం ఎలాగో నూనె వేస్తాం కదా, అలా వేసినప్పుడు పైన ఎక్కడా కూడా పగులు రాకుండా పూర్ణం సెట్ అవుతుంది. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసిన తర్వాత నూనెలో నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఆయిల్ కూడా ఎంత క్లీన్గా వచ్చిందో. నేను చెప్పిన ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి. మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలా పూర్ణాలు రెడీ అవుతాయి. చూడటానికి చాలా స్పెషల్గా ఉన్న సరైన కొలతలు మరియు ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే పూర్ణాలు చేయడం అంత కష్టం కాదు. మరి మీకు నా రెసిపీ నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మాత్రం తప్పకుండా ఎలా వచ్చాయో మీ ఒపీనియన్ని కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.